నమస్తే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 100 రోజులు కంప్లీట్ అయింది. ఈ 100 రోజుల పరిపాలన రాబోయే ఎంపీ ఎలక్షన్లకి రెఫరెండంగా భావించాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. అంటే మేము చేసిన పరిపాలన అద్భుతంగా ఉన్నది, మాకు మెజారిటీ సీట్లు ఇవ్వబోతున్నారు, సో ఇది రెఫరెండంగా భావిస్తున్న ఎంపీ ఎలక్షన్స్ని అని రేవంత్ రెడ్డి ఒక ప్రకటన కూడా చేశారు. మరి పరిపాలన ఎట్లా ఉన్నదన్న దాని విషయంలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మనం చాలామంది మేధావులతో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అల్టిమేట్గా ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులని వెలికి తీసి ఒక హెచ్చరికలాగా ప్రభుత్వాన్ని సక్రమ మార్గంలో తీసుకెళ్లడమే మన ప్రధానమైన ఉద్దేశం. సో ఈ ప్రయత్నంలో భాగంగా నా ముందు ప్రొఫెసర్ కాసిం సార్ ఉన్నారు. చాలా అంశాల మీద మాట్లాడాలి, చాలా రోజులైంది ఇంటర్వ్యూ చేయక. ఎనీవే సార్ నమస్తే. నమస్తే. యా, సో డైరెక్ట్ క్వశ్చన్, స్ట్రేట్ క్వశ్చన్. సో మీరు ఎలక్షన్స్కి ముందు గట్టిగా క్వశ్చన్ చేశారు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా మనం 1-2 ఇంటర్వ్యూస్ చేసినాం. అంటే ఎట్లా ఉండాలి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, ఈ విషయాల్లో ఎట్లా గవర్నమెంట్ ఉండాలి అని. మీరు చాలా అదే క్యాంపస్ వేదికగా క్యాంపస్లోనే మనం వీడియో చేసినాం. సో మీరు ఇమీడియట్గా రేవంత్ రెడ్డి గారు నేను ఒక ప్రొఫెసర్గా చెప్తున్నా ఇవన్నీ ఫాలో అవ్వండి అని. సో అల్టిమేట్గా 100 డేస్ కంప్లీట్ అయింది, కొంత సమయం ఇవ్వాలి అని అనుకున్నారు. 100 డేస్ కూడా ఎర్లీ అయినప్పటికీ కొంత ఒక పాలసీ అనేది ప్రజలకి అందుబాటులోకి రావాలి, ఒక వ్యూ అనేది కనబడాలి. సో ఒక ప్రొఫెసర్గా మీకు ఆ వ్యూ కనబడుతున్నదా? ఓకే, ఫీల్ గుడ్, బాగుంది, బాగా చేస్తున్నారు, చేసే అవకాశం ఉంది, ఇట్లాంటి ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఏమైనా మీలో కనబడుతున్నదా గవర్నమెంట్ చూసినప్పుడు? అయితే ఏదైనా ఒక ప్రభుత్వాన్ని తన పనితీరును అంచనా వేయాలంటే ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన విధాన నిర్ణయాలు, ఆ విధాన నిర్ణయం తీసుకొచ్చి అమలు చేసి ముందుకెళ్తున్న క్రమంలో మనం ఒక అంచనాకు రావచ్చు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన ఒక ప్రధాన నిర్ణయం, ప్రభుత్వ నిర్ణయం, పాలసీ ఏం చేయలేదు. ఓకే, కనుక ఏమి చేయనప్పుడు మనం మాట్లాడడానికి కూడా ఏమి లేని ఒకనొక పరిస్థితి. ఒక సమాజాన్ని మనం అంచనా వేయాలంటే లేదా ఒక ప్రభుత్వ పనితీరు అంచనా వేయాలంటే దానికి సంబంధించి మనము ప్రధానంగా ఒక 2-3 ప్రమాణాలు తీసుకుందాం. 1 వ్యవసాయం, 2 పారిశ్రామిక రంగం, 3 విద్యా వైద్యం. అంతే, ఈ 3 ప్రధానమైన విషయాలు. ఈ ప్రధానమైన విషయాల్లో తీసుకున్న పాలసీస్ అవి ఆ ప్రభుత్వ పనితీరుకు నమూనాగా ఉంటాయి. 100 రోజుల ఈ పరిపాలన కాలంలో వారు స్త్రీలకి బస్సు ఉచిత ప్రయాణం, తర్వాత కరెంటు జీరో, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి జీరో బిల్, ఈ రెండింటిని అమలు చేశారు. అయితే ఇవి 2 మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసేవి కావు. మనం అనుకున్న వ్యవసాయము, పారిశ్రామిక రంగము, విద్యా వైద్యానికి సంబంధించిన విషయాలు కావు. ఇవి వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో, ఎన్నికల ఎజెండా అంశంగా ఓట్లని సంపాదించుకోవడం కోసం ప్రజా ఆకర్షక విధానాలను రకరకాల పార్టీలు రకరకాల పద్ధతుల్లో ప్రవేశపెడతాయి, హామీ ఇస్తారు. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది 6 గ్యారంటీలు, అందులో ఈ 2 వాళ్ళు అమలు చేసుకున్నారు. కనుక ఇప్పటి వరకు అసలు ప్రభుత్వం ఏం చేయబోతుంది తెలంగాణ సమాజ అభివృద్ధి కోసం? ఒక 5 సంవత్సరాల అధికారంలో ఉంటే 5 సంవత్సరాల కాలంలో ఈ విషయాల మీద మేము పనిచేయబోతున్నాం అనే ఒక ప్రకటన అసెంబ్లీ వేదికగా జరగలేదు, బయట ప్రైవేటు సంభాషణలో కానీ, లేదా ఆయన 2 సార్లు ప్రెస్ను అడ్రస్ చేశారు, ప్రెస్ మీట్లో కానీ చెప్పలేదు. చెప్పినప్పుడు నేను అదే ఎదురు చూస్తున్నా, అసలు ఏంటి ఈయన విద్యారంగంలో ఈయన వైఖరి ఏమిటి, వైద్య విధానంలో ఈయన వైఖరి ఏమిటి, వ్యవసాయ రంగంలో సరే ఇంతకుముందు ప్రభుత్వం వ్యవసాయదారులకి రైతు బంధు ఇచ్చింది, మరి ఇప్పటి వరకు రైతు బంధు ప్రస్తావన ఏమీ లేదు. వ్యవసాయ పంట అయిపోయింది, ఇంకొక 1 నెల రోజులు పోతే వానాకాలం పంట రాబోతున్నది. మరి ఎకరం భూమి ఉన్న వాళ్ళకి ఇస్తావా, 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తావా, 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తావా, రైతు బంధు ఎత్తేస్తావా, విధానం ఏంటి, అసలు ఎత్తేస్తే వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి నీ దగ్గర ఉన్నటువంటి విధానం ఏమిటి అనేది ఆయన చెప్పలేదు. పారిశ్రామిక రంగము ఇప్పటికీ చాలా పరిశ్రమలు మూతపడి ఉన్నాయి. కొత్త పరిశ్రమలు అక్కడ మందులకు సంబంధించినటువంటి ఫార్మసిటీ ఏదైతే ఉన్నదో ఆ భూములని వెనక్కి తీసుకుంటున్నామని నువ్వు ప్రకటించావు. మరి వెనక్కి తీసుకుంటే ఆల్టర్నేట్ ఏం చేయబోతున్నావు? ఇట్లాంటి చాలా విషయాల్లో ప్రభుత్వానికి స్పష్టత లేకుండా ఉన్న ఒక బాల్యావస్థ కనిపిస్తున్నది. 100 రోజులు గడిచినాక కూడా బాల్యావస్థ అంటే ఈ రోజుల్లో 100 రోజులు అనేవి నిజానికి ఒక
టెక్స్ట్ టైమే అది. క్వార్టర్ పీరియడ్, ఒక ఇయర్లో ఒక 3 నెలల వేగంగా సమాజం చాలా వేగంగా ప్రయాణిస్తుంది. ఈ వేగంగా ప్రయాణించే క్రమంలో మీరు అడిగినట్లు నేను ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ఆయన తీసుకున్న విధాన నిర్ణయాలు లేకపోవటం వలన మనం శాస్త్రీయంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేకపోతున్నాం. అదొక సమస్య మన ముందు ఉన్నది. అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో సంథింగ్ చేస్తున్నాం అని చెప్తున్నారు కదా. సరే, మీరు అంటున్న ఫ్రీ బస్సు, జీరో బిల్లు, వీటితో పాటు కొన్ని నిర్ణయాలు మేము తీసుకున్నాం. ఇప్పుడు విచారణ అంటున్నారు, లేకపోతే ధరణికి ఒక కమిటీ వేసినాం అంటున్నారు, ఆ సమస్యల్ని పరిష్కరించే దిశగా ముందుకెళ్తున్నాం అంటున్నారు. ఇట్లా కొన్ని విషయాల్లో మేము ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఏదో లంక బిందెలు ఉన్నాయి అనుకుంటే మట్టి కుండలు కూడా లేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అంటున్నారు. అన్నింటి రంగాలకు సంబంధించిన వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో రాష్ట్రం ఇట్లా ఉన్నది, సో దాన్ని గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండింటిని బ్యాలెన్స్ ఎట్లా చేయాలా? అయితే ఇప్పుడు ఇవన్నీ మీరు అంటున్న ఈ విషయాలన్నీ కూడా కేవలం రాజకీయపరమైన ఎత్తుగడలు. ఓకే, రాజకీయపరమైన ఎత్తుగడలు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి గారు ఎన్నైనా చేసుకోవచ్చు, మనకు అభ్యంతరం లేదు. ముఖ్యమంత్రిగా. కానీ ముఖ్యమంత్రి అంటే ఓటు వేసిన వాడికి, ఓటు వేయని వాళ్ళకి అందరికీ ముఖ్యమంత్రి ఆయన. అవును, అంతే. అందరు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి, అందరు ప్రజలకు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ప్రభుత్వ అధినేత. ప్రభుత్వ అధినేతగా ఆయన చేయవలసిన నిర్ణయాలు ఏవైతాయో ఆ నిర్ణయాలు ఇప్పటి వరకు అంటే చాలా ఏమాత్రం ఖర్చు లేనటువంటి, మన ప్రైవేట్ సంభాషణలో చాలాసార్లు మనం మాట్లాడుకుంటున్నాం, దాదాపు 5-6 ఏళ్ళ నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. నయా పైసా ఖర్చు లేని ఒక విషయం ఉంది, బెల్ట్ షాప్లో రద్దు. అవును, చాలా సింపుల్ విషయం, రూపాయి కూడా అక్కర్లే, ఏ పైసా ఖర్చు లేకుండా ఆయన ఒకరోజు నా మాటే ఆర్డర్ అని 1-2 సార్లు అన్నారు కదా ఆయన. జీవో అన్నాడు ఆయన మాటే ఒక జీవోగా అమలై అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో, అన్ని చోట్ల ఉన్న బెల్ట్ షాపులు మొత్తం రద్దు అయిపోతాయి కదా. మరి అది కూడా ఆయన చేయలేకపోయాడు. దానితో పాటు ఇవాళ ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా పిల్లలు, యువతరం అంతా కూడా మద్యానికి బానిసలు అవుతున్నారు, గంజాయికి బానిసలు అవుతున్నారు. ఇంకా తెలంగాణ సమాజంలో ఎన్నడూ లేని ఒక సమస్య ఇవాళ సమాజంలోకి ప్రవేశించింది. హెరాయిన్, కొకైన్ లాంటి మాదక ద్రవ్యాలు కూడా తెలంగాణ సమాజంలోకి వస్తున్నాయి. వీటిని ఆపడానికి ఇప్పటికే ఉన్నటువంటి యంత్రాంగం, ఇంతమంది పోలీసులు ఉన్నారు, ఈ యంత్రాంగాన్ని ఒక ఆర్డర్ ఇస్తే చేయగలిగినటువంటిది. కనుక ఇవి కూడా చేయలేని ఒక స్థితి మనకు కనిపిస్తున్నది. అయితే మనకి కాళేశ్వరంలో ఇది జరిగింది, అది జరిగింది, వీళ్ళు అవినీతి చేశారు, తర్వాత వీళ్ళు కుంభకోణాలు చేశారు అని వాటి మీదనే దాదాపుగా అసెంబ్లీ సమావేశం అంతా గడిచింది. ఆ తర్వాత అంటే గతంలో ఉన్న ప్రభుత్వం లోపాలు చెప్పడానికే సమయాన్ని అంతా కేంద్రీకరించుకుంటే సమయం అంతా అది వృధా అవుతుంది. ఆ ప్రభుత్వాలు తప్పు చేసినవనే, వాళ్ళు కుంభకోణాలు చేశారని, ప్రజా సంక్షేమానికి వాళ్ళు విలువ ఇవ్వలేదనే కదా నీకు ఓటేసి నిన్ను గెలిపించి నిన్ను అధికారంలోకి తీసుకొచ్చారు. అందుకోసం ప్రజలకు తెలిసిన విషయమే అది. మళ్ళీ తెలిసిన విషయాన్ని పునరుక్తి చేయటం మూలంగా సమయం వృధా చేసుకోవడం తప్ప సమాజానికి, ప్రభుత్వానికి, తెలంగాణకు ఉపయోగమేమి ఉండదు. అందుకే ఆయన ప్రకటనలన్నీ రాజకీయ ప్రకటనలుగా మాత్రమే ఉన్నాయి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే ప్రకటన ఇప్పటి వరకు స్పష్టంగా ప్రజల ముందుకు రాలేదని నా అభిప్రాయం. ఎటువంటి విధానంలో, ఏ విధానంలో కూడా మీకు స్పష్టత కనిపించట్లేదా? ఇప్పటి వరకు ఆయన కొన్ని డిపార్ట్మెంట్లు సమావేశాలు నిర్వహించారు. రివ్యూలు అయితే పెడుతున్నారు కదా, రివ్యూలు చేస్తున్నారు. వెంటనే ఒక ముఖ్యమంత్రి గారు ఒక అంశం మీద రివ్యూ చేస్తే ఆ రివ్యూ అయిపోగానే ఆయనకు ఒక అవగాహన వస్తుంది. అధికారులకు ఒక 2-3 రోజులు ఆదేశించి దీని మీద మనం చేయబోయే విధానం ఏమిటి అనేది మీరు తయారు చేసుకొని రమ్మని అధికారులకి చెప్పి 2-3 రోజులు మళ్ళీ వెంటనే దాని మీద ప్రకటన చేయాలి. రివ్యూలు అయిన వెంటనే ఎలాంటి ప్రభుత్వం వైపు నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు అని అంటే దాని అర్థం ఏమిటి అంటే విధాన నిర్ణయం జరగలేదని అర్థం. విద్యారంగం మీద రివ్యూ జరిగింది, వ్యవసాయ రంగం మీద రివ్యూ జరిగింది, ధరణి మీద రివ్యూ జరిగింది, కమిటీ వేశారు. కాళేశ్వరం మీద, ఇతరేతర ప్రాజెక్టుల మీద రివ్యూలు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ నాకు 2 రోజుల్లో రిపోర్ట్లు కావాలని చెప్పేసి అధికారులకు ఆదేశాన్ని ఇస్తూ ఉన్నారు. మరి రిపోర్ట్లు తెచ్చుకోవటం, రిపోర్ట్లు ఈ రోజుల్లో ఫైలింగ్ అంతా కూడా కంప్యూటరైజ్డ్ ఫైలింగ్ కదా, ఒక క్లిక్ కొడితే అంత చేతిలోకి వచ్చేస్తుంది. నువ్వు పొద్దున ఆదేశం ఇస్తే సాయంత్రానికి దగ్గర ఫైల్స్ తీసుకొని వస్తారు. ఫైల్స్ తీసుకొని వచ్చినాక దాని మీద కొత్త ముఖ్యమంత్రి కనుక అధ్యయనం చేయడానికి ఒక 2-3 రోజులు టైం తీసుకొని అధ్యయనం చేసి 4వ రోజు ప్రకటన చేయొచ్చు. 100 రోజులు గడిచింది కదా. అందుకే ఈ 100 రోజుల సమయం అనేది మళ్ళీ వెంటనే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి. అంటే పార్లమెంట్ ఎలక్షన్లకి ఆయన్నే మొన్న ప్రెస్ మీట్లో చెప్పాడు,
మా 100 రోజుల పరిపాలన ఏదైతే ఉందో ఈ పరిపాలనే మాకు రెఫరెండం, అవును, రేపు ప్రజలు ఇచ్చే తీర్పు. అది పెద్ద స్టేట్మెంట్ యాక్చువల్గా. అందరూ యాక్సెప్ట్ చేయరు దీన్ని. ఎగ్జాక్ట్లీ ఎలక్షన్స్ వస్తుంటాయి పోతుంటాయి అన్న యాంగిల్లోనే మాట్లాడుతూ ఉంటారు. అవును. రెఫరెండం అని ఒప్పుకోరు. మరి ఏ ధైర్యంతో ఏ ధీమాతో ఆయన అంత అంటున్నారు అంటే నువ్వు ఏం చేశావు, ఏం చేసిన దానికి ప్రజలు చూసి అబ్బా చాలా బాగా చేస్తున్నాడు, లేదా బాగా చేయలేదని తిరస్కరించడం అంటే బాగా చేయలేదని, లేదా ఒప్పుకోవడం నీకు ఓట్లేసి ఎంపీ సీట్లు ఇవ్వటం అంటే మంచి చేశాడని. అంటే ప్రజల దగ్గరికి నేరుగా వెళ్ళినటువంటి స్కీమ్ ఇక 2 స్కీమ్స్ తప్పిస్తే మిగతా స్కీమ్స్ ఏమి వెళ్ళాయి అని ఒక ప్రశ్న మన ముందు సహజంగా ఉంటుంది. నిరుద్యోగులు ఉన్నారు తెలంగాణ సమాజంలో. నిరుద్యోగులందరూ కూడా గతంలో కేసీఆర్ గురుకులాల్లో 9,000 చిల్లర పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులన్నిటికీ నోటిఫికేషన్ ఇచ్చాడు. ఆ పోస్టులన్నిటికీ ఎగ్జామ్ నిర్వహించాడు. ఎగ్జామ్ నిర్వహించి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వకుండా, రిజల్ట్ ఇవ్వకుండా ఎన్నికల్లోకి వెళ్ళిపోయాడు. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, రిజల్ట్ ఇచ్చి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. ఇది ఒక్కటి మాత్రమే నిరుద్యోగుల వైపున జరిగినటువంటి. సరే, కొత్త నోటిఫికేషన్స్ వచ్చాయి. కొత్త నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు అవి సరిగ్గా వాటిని ముందుకు తీసుకెళ్ళి ఎగ్జామ్లు నిర్వహించి పద్ధతి ప్రకారం ఎగ్జామ్లు నిర్వహించి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినప్పుడు అది ఫలితం వస్తుంది. నిరుద్యోగుల వైపు నుంచి చూస్తే నేరుగా అందినటువంటి ఫలితం ఏం లేదు రెఫరెండం అని చెప్పడానికి. వ్యవసాయ రంగానికి సంబంధించి నేరుగా వ్యవసాయ రైతులకు అందినటువంటి, కూలీలకు అందినటువంటి ప్రయోజనం ఏమీ లేదు. పారిశ్రామిక రంగానికి సంబంధించి నేరుగా కొత్త పరిశ్రమలు ఏమైనా స్థాపించారా, లేదా మూతపడిన పరిశ్రమలను తెరిపించారా, ఏమీ లేదు. విద్యారంగం మీద ఏమైనా నిర్ణయం తీసుకున్నారా? 9 సంవత్సరాలు 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నటువంటి ఆ హయాంలో విద్యారంగం అత్యధికంగా విస్మరణకి, నిర్లక్ష్యానికి గురైంది. దాని మీద ఏమైనా నిర్ణయం తీసుకున్నారా? ఏ నిర్ణయం తీసుకోలే. వైద్య రంగం మీద నిర్ణయం తీసుకున్నారా? తీసుకోలే. మరి ఇది ఎట్లా రెఫరెండం అవుతుంది అనేది సహజంగా మీలాంటి వాళ్ళకి, మనలాంటి వాళ్ళకి ప్రశ్న వస్తుంది కదా. అందుకే మరి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వారు చేసే ప్రకటన చాలా ప్రామాణికంగా ఉండాలి. ప్రజలందరూ దేశమంతా గమనిస్తుంది. కనుక ఇది రెఫరెండం అని ఆయన ప్రెస్లో మాట్లాడిన తర్వాత నేను చూశాక ఎందుకు ఇంత మెచ్యూరిటీ లేకుండా మాట్లాడుతున్నారు అని వెంటనే అనిపించింది. ఇది ఉన్నటువంటి స్థితి. అంటే ఇప్పుడు సింపుల్గా ఒక లైన్ మనం మాట్లాడితే వాళ్ళు ఇప్పుడు జనరల్గా కాంగ్రెస్ లీడర్ని మనం టచ్ చేసినాం అనుకోండి, ఇది అమలు కాలేదు, అది అమలు కాలేదంటే తెలుసు కదా మీకు, 10 సంవత్సరాలుగా పెద్ద విధ్వంసం జరిగింది, రాష్ట్రం మొత్తం ఖాళీ, ఖజానా ఖాళీ అయిపోయింది, డబ్బులు లేవు, ఫైనాన్షియల్ స్టేటస్ ఇది మీకు కూడా తెలిసిందే కదా, మీరు కూడా వార్తలు రాసినారు కదా, మరి ఏం చేయాలి అని అంటారు. కామన్గా కొంత ఆలోచించే వాళ్ళు ఏమంటారు, అరే మరి హామీలు ఎట్లా ఇచ్చినారు అని అంటారు. అదే క్వశ్చన్ మనం అడిగినాం అనుకోండి, మరి హామీలు ఇచ్చినారు కదంటే ఇవాళ రేపు ఎలక్షన్స్ ఎట్లుండి నీకు తెలుసు కదా, ఎట్లా గెలుస్తాం, మేమేం హామీ లేకుండా కేసీఆర్ని ఎట్లా కొట్టగలుగుతాం, ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉంటాయి. వీటిని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అంటే దేశవ్యాప్తంగా ఇదొక పెద్ద సమస్య ఉన్నది. మనకి తెలంగాణ రాష్ట్రాన్ని నిర్దిష్టంగా తీసుకుంటే ప్రజా ఆకర్షక పథకాలు, ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అనే ఒక దాన్ని తీసుకొని వెల్ఫేర్ స్కీమ్స్ మీద ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టడం అనేది అవసరమే, దాన్ని మనం కాదనం. అయితే ఏ ప్రభుత్వం అయినా సరే ఎంత ఖర్చు పెడుతుంది, ఖర్చు పెట్టిన తర్వాత దాని నుంచి ఎంత ఉత్పాదకత జరుగుతుంది అనేది కూడా ముఖ్యం. వృద్ధులు ఉన్నారండి, వృద్ధులని ఏ ప్రభుత్వం అయినా సరే, రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, లేదా కార్మికులుగా, వ్యవసాయదారులుగా, శ్రమజీవులుగా ఉన్నటువంటి వృద్ధులైనా సరే, ఆ వృద్ధులని చూసుకోవాల్సిన బాధ్యత సమాజానికి. అది చేయాల్సిందే. ఎందుకంటే ఒక 60 ఏళ్ళు 50 ఏళ్ళు వాళ్ళ జీవితాన్ని సమాజ అభివృద్ధి కోసం కేటాయించారు కనుక వృద్ధులకు ఒక పెన్షన్ స్కీమ్ పెట్టారు. ఓకే, దాన్ని పక్కన పెడదాం. మిగతా స్కీమ్స్ అన్నీ కూడా వికలాంగులు, వృద్ధులు 2 తీసేస్తే మిగతా స్కీమ్స్లలో ఏ స్కీమ్ వలన ఏ ఉత్పాదకత వచ్చింది అనేది మనం చూసుకోవాలి. అంటే ఒక 1000 రూపాయలు ఖర్చు పెడితే ఒక 6 నెలల తర్వాత ఆ 1000 రూపాయలు 2000గా మారుతుందా, లేదా 10,000గా మారుతుందా లేదా అనేది అర్థశాస్త్రంలో ఒక ప్రామాణికంగా తీసుకుంటారు. కానీ డబ్బు పెట్టడం అనేది ఉత్పాదకతని జోడించకుండా కేవలం ఓట్లను కొనుగోలు చేయటం, చట్టబద్ధంగా ఓట్లను కొనుగోలు చేసే ఒక పద్ధతిని స్కీమ్ల ద్వారా గత ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమైనా, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలైనా, గతంలో ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వమైనా అదే పని చేసింది. మరి ఇది చేసినప్పుడు నీవు గమనించినావు కదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అమెరికాలో ఉండి ఎప్పుడో మాట్లాడిన ఒక వీడియో ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అయితే నేను కూడా చూశాను. మన మోటార్లది, కరెంట్ మోటార్లని ఏదో మాట్లాడినట్టు రకరకాల. అంటే ఆయన ఏమంటున్నాడు, మీరు ప్రజలు ఎవరైతే ఉన్నారో
రాజకీయ నాయకులు మిమ్మల్ని మోసం చేసేటట్లు మీరే మమ్మల్ని తయారు చేస్తున్నారు అని చెప్పి ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి రకరకాల విషయాలు చెప్తూ వచ్చాడు ఆయన. మరి ఇంత అవగాహన అంటే ప్రజలకి ఉచితాలు అని మేము హామీ ఇస్తున్నామంటే, లేదా ఎన్నికల్లో డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నామంటే, మళ్ళీ మిమ్మల్ని దోపిడీ చేయడం కోసం మేము వస్తున్నామని మాట్లాడాడు ఆయన ఆ ఇంటర్వ్యూలో. ఆ జర్నలిస్టు మీరు అమెరికాలో ఉండి మాట్లాడుతున్నారు కనుక ఇట్లా మాట్లాడుతున్నారు, అదే ఇండియాలో ఉంటే ఇట్లా మాట్లాడతారంటే, అదే మరి మాట్లాడే మాటకు కూడా స్థలకాలాలు ఉంటాయి కదా అని మాట్లాడాడు. తప్పదా అంటే ఇంకా అది ఒప్పుకున్నట్టే. అంటే నీకు అవగాహన ఉందనే కదా. ఏ అవగాహన? రాజకీయ పార్టీలు ప్రజలకు ఇచ్చే ఉచితాల హామీలు సరైనవి కావని, ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టి గెలవటం సరైనది కాదని, ఇవన్నీ నీకు అవగాహన ఉన్నట్లే. మరి ఉన్నప్పుడు నీవు అధికారంలోకి రావడానికి ఈ రాష్ట్ర ప్రజలకి హామీలు ఇచ్చేటప్పుడు పిసిసి అధ్యక్షుడిగా, అప్పటికిన ముఖ్యమంత్రి క్యాండిడేట్గా అనౌన్స్ చేయలేదు అనుకుందాం, పిసిసి అధ్యక్షుడు అంటే ఒక పార్టీకి అధ్యక్షుడు. ఓకే, ఆ పార్టీలో అధికారంలోకి వస్తుంది. మరి అధికారంలోకి వచ్చేటటువంటి పార్టీ ఎలాంటి నినాదాలు ఇవ్వాలి, మేనిఫెస్టో ఎలాంటి విషయాలు పెట్టాలి, మేము రేపు అధికారంలోకి వస్తే ప్రజా ఆకర్షక పథకాలు మేము ఇవ్వటం లేదు, మిమ్మల్ని అనవసరంగా ప్రజలు సోమరిపోతులు చేసేటటువంటి పథకాలు మేము చెప్పదలుచుకోలేదు, పెట్టదలుచుకోలేదు, మీ ముందుకు తీసుకురాదలుచుకోలేదు, తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి చేసే పథకాలనే మేము తీసుకొస్తామని నువ్వు ప్రకటించవచ్చు కదా ఆ రోజు. అప్పుడు ఆ ప్రకటనను ఎవరైతే నిజంగా నిజాయితీగా మీరు చెప్పే ప్రకటనని అంగీకరించిన వాళ్ళే మేము ఓట్లేస్తారు. నిజంగా తెలంగాణ సమాజం అంతా అరే నిజమే కదా, రేవంత్ రెడ్డి గారు చెప్పేది నిజమే, ఇన్నాళ్ళు ప్రభుత్వం డబ్బును వృధాగా ఖర్చు పెట్టింది, లక్షల కోట్ల డబ్బును ఖర్చు పెట్టి తెలంగాణ సమాజాన్ని అప్పుల్లోకి నెట్టేసింది అనే భావనను నువ్వు విస్తృతంగా సమాజంలోకి తీసుకెళ్ళి ఉంటే, ఇవాళ మీరు ఇచ్చిన హామీలకి నెరవేర్చడానికి డబ్బులు ఎక్కడివి అనే ప్రశ్న రాదు కదా. అంటే గత ప్రభుత్వం ఏం చేసిందో మీరు కూడా అదే విధానాలను తీసుకురావాలని అదే పద్ధతిలో ముందుకొచ్చారంటే మీరు హామీ పడ్డారు ఈ సమాజానికి. ఓకే, హామీ పడిన తర్వాత ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ నమ్మకంతో, ఏ ధైర్యంతో మీరు సమాజానికి హామీ ఇచ్చారో తప్పనిసరిగా నెరవేర్చుకోవాలి. ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయండి, స్ట్రైట్గా విశ్లేషించండి. ఒక పాయింట్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, బడ్జెట్ ఉన్నది, ఖజానా ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయలేకపోవడం వల్ల హామీలు నెరవేర్చలేకపోతున్నాడా, లేదు డబ్బులు లేకపోవడం వల్ల హామీలు నెరవేర్చలేకపోతున్నాడా, లేదు మీరు అంటున్నట్టు ఇంతకంటే మెరుగైన పాలన ఇప్పుడున్న సిచ్యువేషన్ ఉన్నప్పటికీ నెరవేర్చడానికి అవకాశం ఉందా? అయితే ఇందులో 2 అంశాలు ఉన్నాయి. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ విధానాల వలన ఏ రోజుకు ఆ రోజు రాబడిగా ప్రభుత్వానికి వచ్చే రాబడిని తిరిగి మళ్ళీ రోజువారీ ఖర్చులకి కేటాయించే పరిస్థితులునే తెలంగాణ సమాజం ఉంది, ఆర్థిక వ్యవస్థ ఉంది. ఇవాళ ట్యాక్స్ల ద్వారా, వ్యాపారస్తులు కట్టేటటువంటి వాటి ద్వారా, లేదా పోలీసులు వసూలు చేసే ద్వారా, వీటన్నిటి ద్వారా వచ్చే డబ్బును తిరిగి మళ్ళీ ఉద్యోగులకి జీతాలుగా ఇవ్వటానికి, లేదా రోజువారీ కార్యకలాపాలు నిర్వహించడానికి కేటాయిస్తుంది. వాస్తవమే ఇది. అయితే మరి ప్రభుత్వము ఈ స్థితి ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన ఒక ప్రత్యామ్నాయ నమూనా అయితే నీ దగ్గర ఉండాలి కదా. మరి లేకపోతే ఈ 5 ఏళ్ళు ఎట్లా పరిపాలన చేస్తావు? అంటే అభివృద్ధి నమూనా రూపొందించి దానికి సంబంధించి డబ్బును ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఒక విదేశాల నుంచి అప్పులు తీసుకొచ్చి పెడతావా, లేదా తెలంగాణ సమాజంలోనే అభివృద్ధికరమైన పెట్టేటటువంటి డబ్బు ద్వారా మరింత ఉత్పాదకతను పెంచే వైపుగా ఆర్థిక వ్యవస్థను నడిపిస్తావా అనే విధాన నిర్ణయం చేయాలి కదా. మరి ఆ విధాన నిర్ణయం కూడా చేయకుండా మౌనంగా ఉన్నారంటే అర్థం ఏమిటి? అంటే అనేక ప్రశ్నలకి ఇది తావిస్తుంది. కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? అంటే ఎక్కడ లోపం జరుగుతున్నది, ఏం చేయాలి, ఇమీడియట్గా తక్షణం చేయాల్సిన ప్రోగ్రామ్ ఏం తీసుకోవాలని మీరు అంటున్నారు? సహజంగా ఈ ప్రభుత్వ విధానాలన్నీ కూడా వీటి అభివృద్ధి నమూనా పెట్టుబడిదారి అభివృద్ధి నమూనా. అల్టిమేట్గా మళ్ళీ లింక్ అక్కడికే వచ్చి ఆగిపోతుంది. ఇది పెట్టుబడిదారి అభివృద్ధి నమూనా. పెట్టుబడిదారి కార్పొరేట్ శక్తులకి అనుకూలమైన ఆర్థిక నమూనాను రూపొందించి అమలు చేసినప్పుడు ప్రజల కొనుగోలు శక్తి, ప్రజల ఉత్పాదక శక్తి అది నిమిత్త మాత్రం అయిపోతుంది. భారతదేశంలో గత 50-60 సంవత్సరాలుగా పెట్టుబడిదారుల అభివృద్ధి నమూనా మాత్రమే అమలవుతుంది. తెలంగాణ సమాజంలో కూడా గత 10 సంవత్సరాలుగా ఇదే అమలయ్యింది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దీనికి భిన్నమైన అభివృద్ధి నమూనా ఏమైనా తీసుకొస్తాడా? అంటే పెట్టుబడిదారుడికి ఉద్దేశం ఎట్లా ఉంటుంది?
4 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు ఇక్కడ. ఈ 4 కోట్ల మంది వినియోగదారులకి కావలసిన వస్తువును ఉత్పత్తి చేసి అమ్ముకోవడం ఎట్లా అనేది వాడి లక్ష్యం తప్ప వీళ్ళలో కొనుగోలు శక్తి పెంచడం ఎట్లా అనేది పెట్టుబడిదారుడి లక్ష్యంగా ఉండదు. వీళ్ళలో కొనుగోలు శక్తిని పెంచడం అనేది ఎట్లా సాధ్యమంటే ఇక్కడ మెజార్టీ ప్రజలు దేని మీద ఆధారపడి జీవిస్తున్నారు అంటే వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఆ తర్వాత పారిశ్రామిక రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఈ 2 రంగాలకి అనుసంధానమైన అభివృద్ధి నమూనా ప్రభుత్వానికి ఉండాలి. అంటే వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెంచినప్పుడు ఆ వ్యవసాయ రంగం నుంచి వచ్చిన ఉత్పత్తిని విదేశాలకు అమ్మినప్పుడు దాని నుంచి వచ్చేటటువంటి డబ్బు ప్రభుత్వానికి ఆదాయంగా మిగులుతుంది. ప్రజలు కూడా తాము చేసిన ఉత్పత్తి తామే వినియోగించుకుంటారు కనుక తమ కాళ్ళ మీద తాము నిలబడతారు. కనుక ఇక్కడ అంటే మన సోషలిస్టిక్ అభివృద్ధి నమూనాని ప్రభుత్వాలు అమలు చేస్తాయన్నంత అత్యాశ నాకేమి లేదు. కానీ కనీసం ప్రజాస్వామిక వ్యవస్థలో ఇక్కడ ఉన్నటువంటి వనరులని ఇక్కడి ప్రజలు సరిగ్గా ఉపయోగించుకొని ఉత్పత్తి చేసే వైపుగా మనం ప్రజలను నెట్టకపోతే, ప్రజలను నడిపించకపోతే, ప్రభుత్వానికి అట్లాంటి విజన్ లేకపోతే రానున్న కాలంలో మరింత సంక్షోభం వచ్చి మనం శ్రీలంక తర్వాత కొన్ని వేరే దేశాల్లో ప్రజలందరూ మూకుమ్మడిగా ప్రభుత్వాల మీద దాడి చేసి అధ్యక్ష భవనాలని ఆక్రమించుకున్నటువంటి ఒకానొక స్థితిని అతి త్వరలో చూడబోతాం. సో ఇంకొకటి మనం లాస్ట్ గవర్నమెంట్లో మాట్లాడుకున్నది ఈ ఫిరాయింపులు జంపింగ్లకు సంబంధించి. అసలు తెల్లారు లేచి పేపర్ చూస్తే ఎవరు ఏ పార్టీలో ఉన్నారో అర్థం కాని సిచ్యువేషన్. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా ఈ సిచ్యువేషన్ చూడలే. ఇప్పుడు ఇంకా భయంకరంగా ఉన్నది. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం కాంగ్రెస్లోకి రాబోతున్నారు, కొంతమంది బీజేపీలోకి వెళ్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్నాడు మేము గేట్లు ఓపెన్ చేసేసినాం, ఫస్ట్ వికెట్ వచ్చేసింది అని. అసలు ఈ లైన్ ఎట్లా చూడాలి అంటే మనం దీన్ని పెద్ద ఎత్తున కొట్లాడినాం కదా. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇప్పుడు మళ్ళీ దీనికి లింక్ ఏంటి అంటే రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఎలక్షన్స్కి ముందు. మేము ఈ మాఫియా తిన్న భూములన్నింటినీ కక్కించి పేద ప్రజలకు పంచుతామని అన్నారు. ఆ భూములు కబ్జా పెట్టింది ఎవరు? వీళ్ళే. సో ఈ మొత్తం అవినీతి సొమ్మును ఖజానాకు నింపి మీకు ప్రజలకి పేదలకు పంచుతామని అన్నారు. ఎట్లా అంటే ఒకవైపున వాళ్ళనే తీసుకుంటున్నారు, ఇంకొక వైపున అవినీతి మీద చర్యలు అంటున్నారు. ఎక్కడ బ్యాలెన్స్ అవుతున్నది ఇది ఈ లైన్? ఇది రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో ఎక్కడో మాట్లాడుతూ ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి పోయినటువంటి వాళ్ళను ప్రజలారా మీరు రాళ్లతో కొట్టండి, మీరే శిక్షించండి వాళ్ళను. ఇట్లా చేయటం మూలంగా రాజకీయ విలువలన్నీ పతనమైపోతున్నాయని ప్రకటించారు ఆయన. ప్రకటించి ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో పోయిన ఎలక్షన్లో గెలిచినప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి ఆనాటి టీఆర్ఎస్లోకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి సరిపోయిన మెజార్టీ ఉంది. రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్న ఎమ్మెల్యేలందరూ, ఆయన పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలందరూ ఎటుపోకుండా గట్టిగా ఉంటే ఆయనకు వచ్చే ప్రమాదం ఏమీ లేదు. మరి లేనప్పుడు అవినీతి సొమ్ముతో సంపదని కూడబెట్టుకున్న వాళ్ళు, అవినీతి సొమ్ము తెలంగాణ ప్రజల రక్తమాంసాలని పీల్చుకొని కోట్లకు పడగెత్తినటువంటి వాళ్ళు ఏ విధానాలను ఆధారం చేసుకొని బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారండి? అంటే ఎన్నికల వ్యవస్థలో ఒక పదవి లేకపోతే బతకలేనటువంటి దగుల్బాజీ రాజకీయ వ్యవస్థ ఇవాళ కొనసాగుతూ ఉన్నది. అంటే విలువలన్నీ పతనమైపోయినటువంటి స్థితి కనిపిస్తుంది. ప్రతిపక్షంలో కూర్చొని ఒక 10 ఏళ్ళు నీవు అధికారం, 9 ఏళ్ళు అధికారం అనుభవించావు, మంత్రి అయ్యావు, ఇంకోటి అయ్యావు. నీకు ప్రజలు ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలను పోరాటం చేయమని నీకు ఓట్లేసి గెలిపిస్తే ఒక్కరోజు పదవి లేకపోతే చతికిల పడిపోయేటటువంటి నాయకులు బతకలేని, తిండి లేకపోయినా బతికేస్తారు, మరో పార్టీలోకి ప్రవేశం చేస్తున్నారు. అంటే ఈ స్థితి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు తాను మాట్లాడిన మాటకి కట్టుబడి ఒకప్పుడు తమ పార్టీలో నుంచి అటు వెళ్ళినప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఆనాడు కాంగ్రెస్ పార్టీని మొత్తం ఖాళీ చేసింది కదా, అదే విధానాన్ని నీవు అవలంబిస్తే మరి బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్యన ఏమి తేడా ఉన్నట్లు? అంటే ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? మనమందరం మాట్లాడుతున్నది ఏంటి? ఈ పార్టీలన్నీ ఒకటే, అంతే, ఇవి ఒక తానులో ఉన్నటువంటి గుడ్డలే, వీటికేమి వేరు రూపాలు ఏమి లేవు. కాకపోతే ఒకరు అటు కూర్చుంటారు, ఒకరు ఇటు కూర్చుంటారు, తేడా అంతే తప్ప అనే భావన ప్రజలు ఏదైతే ఉందో అదే భావన ఇవాళ ఉంది. ఈ నాయకులు ఏమైనా సుఖమైన నాయకులా? నిజాయితీ కలిగిన వాళ్ళ, నీతి కలిగిన వాళ్ళ, ప్రజలకు సేవ చేసేటోళ్ళ? నిజంగా ప్రజలకు సేవ చేసిన నాయకుడైతే ప్రజాశిబిరంలోనే ఉండాలి. ఏ నాయకుడన్నా సొంత వ్యక్తిత్వంతో సమాజంలో గౌరవం ఉన్నవాడు ఒక్కడన్నా ఉన్నాడని రాత్రి నేను కాసేపు ఆలోచించాను ఒక ఫ్రెండ్ మాట్లాడుతుంటే. అంటే సొంత వ్యక్తిత్వంతో ఉన్నవాడికి సమాజంలో గౌరవం లభిస్తుంటుంది. ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా ప్రజలు గౌరవిస్తారు.
అట్లాంటి గౌరవం ఏ నాయకుడు ఇట్లా పోయినా కూడా ప్రజలు కనీసము దండం పెట్టనటువంటి నమస్తే చెప్పనటువంటి స్థితి వీళ్ళకు ఉంటుంది కనుక అధికారం ఉంటేనే మాకు ప్రజలు గౌరవిస్తారు అనే భయంతో మళ్ళీ అధికారంలోకి ఏ పార్టీ అధికారంలో ఉందో ఆ పార్టీలోకి జంప్ చేస్తున్నారు. అందుకే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కోసం ఆ మాట అన్నాడు, కానీ నేను మీ మీడియా ద్వారా చెప్తున్నది సమాజానికి అప్పీల్ చేస్తున్నా. ఈ సమాజమా ఆలోచించండి. ఇవాళ ఎన్నికల వ్యవస్థ కార్పొరేటీకరించబడింది, పార్లమెంటరీ వ్యవస్థ కార్పొరేటీకరించబడింది. ఇది పెట్టుబడిదారుల అభివృద్ధి నమూనాగా మారిపోయింది. వాళ్ళ కోసమే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి, రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి. ఇట్లాంటి సందర్భంలో ఒక పార్టీలో గెలిచిన వాడు మరో పార్టీలోకి వెళ్ళినప్పుడు మీ నియోజకవర్గంలోకి, మీ గ్రామాల్లోకి, మండలాల్లోకి వచ్చినప్పుడు మీరే నిలదీయండి, దిగ్బంధనం చేయండి. అట్లా దిగ్బంధనం చేయకపోతే, భయం పెట్టకపోతే ఎన్నికల వ్యవస్థకి, ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మినిమం అర్థం కూడా ఉండే పరిస్థితి ఉండదు. అందుకే సమాజమే పూనుకోవాలి, పౌర సమాజం, ప్రజలు పూనుకొని ఆ నాయకులని వెలివేయాలి. ఒక రకంగా వెలివేసినప్పుడు మాత్రమే సమాజంలో ఈ భయం ఉంటుంది. కనుక రేవంత్ రెడ్డి గారు లేదా మొత్తం పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులందరూ ఇట్లాంటి విషయాల మీద ఆలోచించి నిజంగా చిత్తశుద్ధి ఏమైనా ఉంటే ఈ ఫిరాయింపుల చట్టం ఏదైతే ఉందో ఈ ఫిరాయింపుల చట్టాన్ని పగడ్బందీగా అమలు చేసి ఒక పార్టీ నుంచి మరో పార్టీ, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళితే వాళ్ళ ఎన్నిక చెల్లనటువంటి ఒకానొక స్థితిని తీసుకొచ్చినప్పుడే దీన్ని నిరోధించగలరు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చెప్పుకునే ఆన్సర్ ఏంటంటే గవర్నమెంట్ని కూలగొడతామంటున్నారు. బీజేపీ అంటున్నది, బీఆర్ఎస్ అంటున్నది. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి మాట్లాడండి ఎక్కువ రోజులు ఉండదు ఈ ప్రభుత్వం అని. అటువైపు నుంచి లక్ష్మణ్ ఏదో స్టేట్మెంట్ ఇచ్చిండు, ఈ ప్రభుత్వం నెక్స్ట్ డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతున్నది ఎంపీ ఎలక్షన్ల తర్వాత అని. మరి మేము ఎట్లా మమ్మల్ని మేము కాపాడుకోవాలి? ప్రభుత్వాన్ని గెలిపించినారు కదా, సో ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి కాబట్టి ఆ ఎమ్మెల్యేలను తీసుకోవాలి. వీళ్ళ వైపు నుంచి వస్తున్న ఆన్సర్ ఇది. అయితే మీరు ప్రజల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతారా లేదా ఎమ్మెల్యేల మీద ఆధారపడి ప్రభుత్వం నడుపుతారా అనే స్పష్టత ఉండాలి. ఎమ్మెల్యేల సంఖ్య మీద ఆధారపడి సంఖ్య ఉండటం అనేది రాజ్యాంగబద్ధంగా ఒక నియమం. కానీ ప్రజలు ఉదాహరణకి ఎన్టీ రామారావు గారు అమెరికా వెళ్తే నాదెండ్ల భాస్కర్రావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ ఎన్టీ రామారావు గారు వచ్చి ప్రజా శిబిరంలోకి వెళ్ళారు. ఏం జరిగింది? ఎన్టీ రామారావు గారు విజయం సాధించారు. అంటే ప్రజలు నమ్ముకున్నాడు కనుక విజయం సాధించాడు. మరి మీరు ప్రజల అభివృద్ధి నమూనాకు కావలసిన పద్ధతులు రూపొందించుకొని ప్రజల వైపు నిలబడితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరేం చేయలేరు. కానీ మీరు కేవలము ఈ దేశంలో ఉన్న కొన్ని దోపిడీ వర్గాలకి, పెట్టుబడిదారు వర్గాలకు అనుకూలమైన విధాన నిర్ణయాలు చేయాలనుకుంటే ఒక పెట్టుబడిదారుడు ఆయనకు అనుకూలమైన నిర్ణయాలు నువ్వు చేయలేనప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి ఒక 5 మంది 10 మంది ఎమ్మెల్యేలను కొనేసి అవతలోనికి ఇచ్చేస్తాడు. అదే జరుగుతుంది ఇప్పుడు. కనుక ప్రజలని ఆధారం చేసుకొని, భూమికగా చేసుకొని, పునాదిగా చేసుకొని నిలబడి పరిపాలన చేయాలి. చేసే క్రమంలో నిజాయితీ కలిగినటువంటి ఒకవేళ నీ ప్రభుత్వం కూలిపోయిందనుకో, కూలిపోతే ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ ప్రజా శిబిరంలోకి వెళ్తాం. అందుకే ప్రజలకు గిట్టురాయిగా ఉండాలి ప్రభుత్వాలకు అనేది నా ఉద్దేశం. సో ఇప్పుడు ముఖ్యమంత్రి ఆలోచన విధానంలో ఏమైనా మార్పు రావాల్సిన అవసరం ఉన్నదా? అంటే ఏ యాంగిల్లో తీసుకున్నా, ఏ కోణంలో ఆలోచించినా, ప్రజల కోణం నుంచి ఆయన ఆలోచించే విధానంలో ఏమైనా మార్పు రావాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే అందరూ ఒకే రంగం నుంచో లేకపోతే కింది స్థాయి నుంచో సరే ఆయన కూడా జెడ్పీటీసీగా గెలిచిండు, ఎమ్మెల్సీగా గెలిచిండు, అట్లా ముఖ్యమంత్రి అయిండు. బట్ ఆ గ్రౌండ్ ఏదైతే ఉందో ఇప్పుడు మనలాంటి వాళ్ళం సోషల్ యాంగిల్లో కింది నుంచి రకరకాల గురుకులాల్లో అక్కడ ఇక్కడ చదువుకొని వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అసలు చాలా భయంకరమైన పేదరికాన్ని అనుభవించి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క లైన్ ఉంటుంది. సో దాని నుంచి ఆ కష్టం నుంచి వాళ్ళు పైకి వస్తారు. సో ఈయనది ఇంకొక యాంగిల్ కనబడుతూ ఉన్నది. సో తన ఆలోచన విధానంలో ఏమైనా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందా? అయితే ముఖ్యమంత్రి గారు చట్టసభల్లో మాట్లాడేటప్పుడు, అసెంబ్లీలో కానీ లేదా బహిరంగ సభల్లో కానీ లేదా ప్రెస్ మీట్లో కానీ మాట్లాడేటప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడాలి. ఓకే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడడానికి సంబంధించిన ఒక స్ట్రేచర్ దాన్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే మెచ్యూరిటీ, ఏ విషయాన్ని మాట్లాడినా చాలా మెచ్యూర్డ్గా మాట్లాడవలసిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఒక 3-4 రోజుల ముందు అనుకుంటా చాలా మీడియాలోకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అన్నిటికీ లైవ్ ఒకటి జరిగింది. వాటిల్లో ఆయన మాట్లాడిన విధానం చూసినప్పుడు చాలా పరిపక్వంగా మాట్లాడాడు.
అసలు ఒక ముఖ్యమంత్రికి ఎన్ని శాఖల మీద ముఖ్యమంత్రికి అజమాయిషి నియంత్రణ ఉంటుందో అంత అవగాహనతో మాట్లాడాడు ఆయన. అరే ముఖ్యమంత్రి కాకముందే అన్ని శాఖలకు సంబంధించి, బడ్జెట్కి సంబంధించి, విధాన నిర్ణయాలకు సంబంధించి ఇంత బాగా మాట్లాడుతున్నాడే అని అనిపించేటట్లు మాట్లాడాడు. మరి అదే ఆయన సీటు మీదకి వచ్చిన తర్వాత కేవలం ఒక మామూలు రాజకీయ నాయకుల్లాగా, ఒక ఎమ్మెల్యేలాగా మాట్లాడటం అనేది ముఖ్యమంత్రి స్థాయికి సరిపోదు. ఎందుకంటే తెలంగాణ సమాజము చాలా చైతన్యవంతమైన సమాజం. తెలంగాణ సమాజం ప్రతిదాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తుంది. ఇక్కడ మామూలు చదువుకోనటువంటి సామాన్యులు కూడా ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలిని గమనిస్తూ ఉంటారు. కనుక ఆయన మాట్లాడే విషయాల్లో లేదా భాష విషయంలో, దెప్పిపొడిచే విషయాల్లో, ఇట్లాంటి వాటిలో కొంత మార్పు రావాల్సిన అవసరం ఉండనేది వ్యక్తిగతంగా నేను అనుకున్న భావాలు. మీరు అడిగారు కనుక మీడియా ద్వారా సమాజానికి చెప్పడం మన బాధ్యత. అది ఒకటి. రెండవది, తప్పనిసరిగా ఆయన థింక్ ట్యాంక్ అనేటటువంటిది సాధారణంగా ప్రతి సమూహానికి ఉంటుంది, ప్రతి పార్టీకి ఉంటుంది. మరి ఈయన థింక్ ట్యాంక్ ఏమిటో మనకి ఇప్పటి వరకు తెలియలేదు. తెలిస్తే ఇంతకుముందు కేసీఆర్ గారు చాలామందితో మాట్లాడతారు, కానీ నిర్ణయాలు మాత్రం ఒకటే తీసుకొని ఆ నిర్ణయం తన నిర్ణయంగా బయటికి ప్రకటిస్తాడనేది మనం వింటూ ఉండేవాళ్ళం. చాలామంది మాట్లాడినా వాళ్ళ అభిప్రాయాలను ఏమిటి కూడా అప్పుడు పరిగణలోకి తీసుకోకుండా, అభిప్రాయాల్ని వెనక్కి నెట్టి అభిప్రాయాలను అంగీకరించకుండా తన నిర్ణయాన్ని ప్రకటించేవాడని మనం వింటూ ఉండేవాళ్ళం. మరి ఈయన మంత్రిమండలి సమిష్టి నిర్ణయంగా చర్చలు జరుగుతున్నాయా, లేదా మేధోవర్గం ఏమైనా ఈయనకి ఆలోచనలు ఇస్తూ ఉన్నారా, తెలంగాణ సమాజానికి సంబంధించిన భిన్న సామాజిక శ్రేణుల నుంచి ఏమైనా అభిప్రాయాలు వింటున్నాడా, తెలియటం లేదు మనకు. ఇవన్నీ కూడా మనకు స్పష్టత కావాలంటే, ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని మనం అంచనా వేయాలంటే ఒక విధాన నిర్ణయాన్ని ప్రకటించి దాన్ని ఆచరణలోకి వెళ్ళినప్పుడే అంచనా వేయాలి. మళ్ళీ ఎటుదిరి ఆడికే వస్తున్నాం కనుక ఆయన ఆలోచన సరళి అనేది ఇప్పటికీ ఒక ముఖ్యమంత్రి స్థాయి లాంటి ఆలోచనని సమాజంలోకి ఇంకా ఇంజెక్ట్ చేయాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. అసలు యాక్చువల్గా నేను ఆ రోజు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఎక్కువ ఎడ్యుకేషన్ పాలసీ మీదనే డిస్కస్ చేసినారు. సో ఓయూ, ఉస్మానియా యూనివర్సిటీ, మిగతా 10 యూనివర్సిటీల గురించి. కానీ ఇప్పటివరకు వాటి మీద ఎటువంటి కార్యాచరణ కూడా లేదు. ఇప్పుడు హాస్పిటల్స్ దాని మీద కూడా ఎటువంటి కార్యాచరణ లేదు. సో ఇది ఇప్పుడు తీరా మనం బడ్జెట్లో ఏమైనా మార్పులు ఉన్నాయనంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా గత గవర్నమెంట్ ఏదైతే 6-7% ఏదో పెట్టిందో అదే బడ్జెట్ కనబడతా ఉన్నది. అంతే, పెద్ద మార్పు ఏమి. ఇప్పుడు విద్యారంగానికి సంబంధించి నిజానికి దాని మీద పెద్దగా చర్చించవలసిన అవసరం కూడా లేదు. అవును, సింపుల్ ఏమిటి, గత ప్రభుత్వం బడ్జెట్ సరిగ్గా పెట్టలేదు. విశ్వవిద్యాలయాల మీద, లేదా కాలేజ్ ఎడ్యుకేషన్ మీద, స్కూల్ ఎడ్యుకేషన్ మీద, ఇవన్నీ మంచి స్థాయిలోకి రావాలంటే బడ్జెటే ప్రధానం కదా. ప్రయోగాలు జరగాలి, రిక్రూట్మెంట్ జరగాలి, తర్వాత ఫెలోషిప్ ఇవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి, వీటన్నిటికీ బడ్జెటే. కనుక నీ విధాన నిర్ణయం ఎట్లా ప్రకటిస్తున్నావు అనేది, రేపు రాబోయే కాలంలో విద్యారంగం నీవు ఆలోచిస్తున్నావు అనేది మనకు అర్థం కావాలంటే మొన్నటి బడ్జెట్లో ఒక 20,000 కోట్లు 25,000 కోట్లు నేను కేటాయిస్తున్నా అనే ఒక సైన్ ఇచ్చి ఉంటే ఓహో దీని మీద పని చేయబోతున్నాడని మనకు అర్థమైంది. అదేమి ప్రకటించలేదు. దీని మీద రోజులు కూర్చొని పెద్దగా మేధోమథనం చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ విశ్వవిద్యాలయాలకు వీసీలు ఉన్నారు, కాలేజీలకి ప్రిన్సిపాల్ ఉన్నారు, కమిషనర్స్ ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళ పని చేస్తూ ఉంటారు. కనుక అక్కడ కూడా మనకి దట్టు ఇంకొకటి, ఇప్పుడు ఏ రంగం అయితే భయంకరంగా విధ్వంసమైంది, ఎడ్యుకేషన్, హెల్త్, ఇట్లా మనం మాట్లాడుతున్నామో కొన్నింటిని సందర్శిస్తే కూడా తప్పులేదు కదా. ఇప్పుడు పార్టీలోకి లీడర్లను తీసుకొచ్చే క్రమంలో వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నారు, ఇంటికి వెళ్ళి కండువాలు కప్పుతున్నారు. ఇప్పుడు ఒక ఉస్మానియా యూనివర్సిటీకి ఒక రోజు కేటాయించవచ్చు కదా, ఒక గంట సేపు. కాకతీయకు ఒక గంట కేటాయించవచ్చు కదా. ఎందుకు ఆ యూనివర్సిటీ తిరిగి మనం వెళ్ళి పరిశీలించే ప్రయత్నం చేయం? సమయం లేదని కూడా కాదు కదా, కావాల్సినంత సమయం లీడర్ల ఇండలకు పోయే సమయాన్ని దాంట్లో కొంత భాగం కేటాయించవచ్చు. మీరు మంచి సందర్భాన్ని తీసుకొచ్చారు మన చర్చలో. నిజమే, విశ్వవిద్యాలయాల మీద లేదా విద్యారంగం మీద చర్చ చేయాలంటే ఎవరో ఒకరిద్దరిని కూర్చోబెట్టుకొని చర్చ చేయడం కాదు నా ఉద్దేశంలో. మనకి మామూలుగా రోజు పేపర్లో ఆ కోదండ రామరెడ్డి, తర్వాత హరగోపాల్ గారు, వీళ్ళు ఏదో ప్రతినిధులుగా, పౌర సమాజ ప్రతినిధులుగా పేపర్లో కనిపిస్తున్నది. నేనేమంటే వాళ్ళిద్దరు పౌర సమాజ ప్రతినిధులు, వాళ్ళిద్దరే కాదు కదా. మీరు నేరుగా ఉస్మాన్ యూనివర్సిటీలోకి రండి. ఉస్మాన్ యూనివర్సిటీలోకి వస్తే ఇప్పటి ఒక 350 మంది ప్రొఫెసర్లు ఉన్నారు, పర్మనెంట్ ప్రొఫెసర్లు. ఇంకొక 500-600 మంది కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉంటారు.
వీళ్ళందరినీ కూర్చోబెట్టండి. ట్యాగూర్ ఆడిటోరియం ఒక 1000 మంది పడతారు. నేరుగా మీరే రండి. నేరుగా మీరు వచ్చి ఒక 2-3 గంటలు కేటాయించండి. కేటాయించి ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం మేము. అంతే. మీరు ఏమనుకుంటారు, మీ అభిప్రాయాలు చెప్పండి. మీ అభిప్రాయాల ఆధారంగానే మేము చేస్తాం అని చెప్పేసి మీరు ఓపెన్ అంతే. డయాస్లో మీరు అడగండి. ఎన్ని అభిప్రాయాలు వస్తాయి, ఎన్ని రకాల అక్కడికక్కడ అప్పుడే ఒక విధాన నిర్ణయాన్ని మీరు రూపొందించుకొని ముందుకెళ్ళవచ్చు. అంటే కాకతీయ యూనివర్సిటీ వెళ్ళండి, ఇట్లా చేయొచ్చు. ఒకవేళ నిజంగా అంటే విద్యార్థుల దగ్గరికి వెళ్ళినట్లుంటుంది, ఆ యూనివర్సిటీని చూసినట్లుంటుంది, ఇక్కడ హాస్టల్ ఎట్లున్నాయి, కాలేజ్ ఎట్లా ఉంది, పరిస్థితిని గమనించినట్లుంటుంది. ఒకవేళ మీకు సమయం లేక అన్ని విశ్వవిద్యాలయాలను సందర్శించలేరు అని మీరు అనుకుంటే మొన్న ఉద్యోగస్తులందరినీ పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. మరి అట్లే విశ్వవిద్యాలయాల్లో మొత్తం కొడితే 1000 మంది కన్నా ఎక్కువ ఉండరు ప్రొఫెసర్లు, పర్మనెంట్ ప్రొఫెసర్లు. అన్ని యూనివర్సిటీలో కలిపితే 1000 మంది ఉంటారు. ఈ 1000 మంది ప్రొఫెసర్లను ఒక దగ్గర ఒక మీటింగ్ పెట్టి మాట్లాడటం అనేది పెద్ద విషయం కాదు. అట్లా కూడా చేయవచ్చు. సో అది చేయలేదు, ఇది చేయలేదు, బడ్జెట్ ప్రకటించలేదు. చేయనప్పుడు విద్యారంగాన్ని బాగు చేస్తారని ఒక నమ్మకం, కాన్ఫిడెన్స్ ఎట్లా కలుగుతుంది సమాజానికి? పునర్నిర్మాణం అన్న దానికి అర్థమే ఇది కదా. సింపుల్గా మనం మాట్లాడుకోవాలి. అది మనకి ఆ అస్పష్టత అనేది ప్రభుత్వం వైపు నుంచి కనిపిస్తుంది. ఇంకా సో ఇంకొకటి మనం జనరల్గా మనం తెలంగాణ మూమెంట్లో కూడా మీలాంటి వాళ్ళు క్వశ్చన్ చేసింది సామాజిక తెలంగాణ అన్నారు. సో అప్పుడు తెలంగాణ వస్తే తర్వాత మిగతా అన్ని మాట్లాడుకోవచ్చు అని అట్లా కాలం గడిచిపోయింది. కేసీఆర్ వచ్చిన తర్వాత 10 ఇయర్స్గా ఏం జరిగిందో మనం చూసినాం. సో ఇప్పుడు ఆ సామాజిక తెలంగాణ దిశగా అట్లీస్ట్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నామినేటెడ్ పోస్టులు ఇట్లా అన్ని రకాలుగా చూసుకుంటే సామాజిక న్యాయం ఏమైనా జరుగుతుందా అంటే చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి లేదు ఆ ప్రభుత్వం సామాజిక న్యాయం పాటిస్తున్నది, ఇగో ఫలానా 4 ఎమ్మెల్సీ సీట్లు, ఫలానా ఒక 30 నామినేటెడ్ పోస్టులు, ఇట్లా లెక్కలు తీసుకుంటే ఒకటి ఎస్సీకి ఇచ్చినాం, 2 బీసీకి ఇచ్చినాం, ఒకటి ఎంబీసీకి ఇచ్చినాం, ఇట్లా కులాల వారిగా లెక్కలు చెప్తా ఉన్నారు. మీకు అనిపిస్తున్నదా ఈ ప్రభుత్వం సామాజిక న్యాయం దిశగా అడుగులేస్తున్నది అని? అయితే మరి ప్రభుత్వం ఏర్పడిన అతి కొద్ది రోజుల్లోనే వాళ్ళు అండ్ అధికారులకు సంబంధించినది అది కూడా వాళ్ళు నియామకం చేసుకున్నటువంటి అధికారులకు సంబంధించిన లిస్ట్ అంతా సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అవును. ఒక సింగిల్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అధికారులు సీఎంఓలో నుంచి మొదలు పెడితే డీజీపీ వగైరా ఇంటెలిజెన్స్ అన్నీ మనం చూసాం. టీఎస్పీఎస్సీ అన్నీ చూసాం. ఇవన్నీ కూడా మనం ఏమి ఇవాళ దాచేస్తే దాగని సత్యాలు. ఎవరో లోపల ఒక నిర్ణయం తీసుకున్నారులే అనుకోవడానికి లేదు. మీరు ఇట్లా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోగానే సోషల్ మీడియా మొత్తం దేశం అంతా, ప్రపంచం అంతా వెళ్ళిపోతుంది. ఇది ఒక అంశం. అయితే రెండోది, మీరు సందర్భం తీసుకొచ్చారు కనుక తెలంగాణ సమాజంలో ఎంపీ ఎన్నికలు మొత్తం దేశవ్యాప్తంగా రాబోతున్నాయి. ఎంపీ సీట్లు ఇచ్చేటప్పుడు ఆయా సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఇస్తున్నారు. బీసీలలో కొన్ని కులాలు ఎక్కడ మెజార్టీ ఆ ఓట్లు ఉన్నాయో ఆ కులాలకు సంబంధించి ఒక ఆయనను అక్కడ ఎంపిక చేయటం, ఇట్లా చేయటం చేస్తున్నారు. కుల ప్రాతిపాదికన చూసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ సీట్లలో 50% బీసీలకు కేటాయించాలి. అవును. ఎందుకంటే జనాభా 50%, 52-53% జనాభా ఉంది. రెడ్ల జనాభా ఎంత, వెలమల జనాభా ఎంత, లేకపోతే ఇతర కులాల బ్రాహ్మణుల జనాభా ఎంత, ఆ జనాభాకి ఎంత ఇస్తున్నారని చూసినప్పుడు తక్కువ జనాభా ఉన్న వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇస్తున్నారు, ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళకి తక్కువ సీట్లు ఇస్తున్నారు. మీ క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళను కూడా మనం పరిశీలిస్తే మనకు అదే తెలిసిపోతుంది. ఇది ఇట్లుండగా సామాజిక న్యాయమైన భావన మనకి తెలంగాణ సమాజంలోనైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనైనా కారంచేడు అనే సంఘటన జరిగిన తర్వాత దళిత ఉద్యమం బాగా ఎజెండా మీదకి వచ్చినప్పుడు సామాజిక న్యాయం గురించిన చర్చ విస్తృతంగా వచ్చింది. ఈ దళిత ఉద్యమం తర్వాతి కాలంలో కాన్సీరామ్ వచ్చిన తర్వాత మా ఓట్లు మావే, సీట్లు మీవే అనే ప్రశ్న వచ్చిన తర్వాత దీని గురించి మొత్తం ఆలోచన మొదలైంది. ఇంకా నిర్దిష్టంగా మాట్లాడితే ఇది మనం మైక్రో లెవెల్లోకి వెళ్ళి చూస్తే 1994లో మాదిగ దండోరా ఉద్యమం వచ్చిన తర్వాత ప్రతి కులానికి వారి జనాభా దామాష ప్రకారం సీట్లు ఉండాలి, ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ఇవ్వాలి అనే చర్చ వచ్చింది. ఆ క్రమంలోనే ఆదివాసులకి కొన్ని ఎమ్మెల్యే సీట్లు, బంజారాలకి కొన్ని ఎమ్మెల్యే సీట్లు, బీసీలలో ఎంబీసీలకి కొన్ని ఎమ్మెల్యే సీట్లు, బీసీలలో యాదవులు, గౌడు ఇట్లా కొన్ని చూసి ఇస్తూ ఉన్నారు. ఎంఆర్పిఎస్ ఉద్యమం వచ్చిన తర్వాత మాదిగ దండోరా ఉద్యమం నిర్దిష్టమైనటువంటి ఒక డిమాండ్ను ఎజెండా మీదకి తీసుకొచ్చింది. ఏమిటి అంటే తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని ఎంపీ స్థానాలు ఎస్సీలకు ఇస్తే ఇందులో మాదిగలు ఇంత జనాభా ఉన్నారు, ఇంత తక్కువ ఎంపీ ఎమ్మెల్యేల స్థానాలు ఉన్నాయని వాళ్ళు పోరాటం చేసినప్పుడు
అప్పటి నుంచి ఏమిటంటే ఇక్కడ ముఖ్యంగా మన తెలంగాణలో 3 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఈ 3 ఎంపీ స్థానాలు ఎస్సీలు ఉంటే 2 ఎంపీ స్థానాలు మాదిగలకు ఇవ్వటం, 1 ఎంపీ స్థానం మాలలకు ఇవ్వటం అనేది ఒక పద్ధతిగా కొనసాగుతూ ఉన్నది. గతంలో సిద్దిపేట ఉన్నప్పుడైనా నంది ఎల్లయ్య మాదిగ కమ్యూనిటీ ఉన్నాడు, నాగర్ కర్నూలు మంద జగన్నాథం మాదిగ కమ్యూనిటీ నుంచి ఉన్నాడు, తర్వాత పెద్దపల్లి వెంకటస్వామి గారు మాల కమ్యూనిటీ నుంచి ఉన్నారు. వరంగల్ వచ్చిన తర్వాత సిద్దిపేట పోయి వరంగల్ వచ్చిన తర్వాత అట్లా వరంగల్లో కూడా మాదిగ, తర్వాత నాగర్ కర్నూలు మాదిగ, అటు పోతే మాల అట్లా ఉండేది. పోయినసారికి మొన్నటికి మొన్న వెంకటేష్ నేత అవును మాల కమ్యూనిటీలో మాల సబ్ క్యాస్ట్ నేతకాని. నేతకాని కమ్యూనిటీ నుంచి ఆయన అయ్యాడు. ఇంత స్పష్టంగా ఉన్నది మనకి. ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు ఇవాళ ఎంత అన్యాయం అంటే టీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా 2 మాలలకు ఇచ్చి 1 మాత్రమే మాదిగలకు ఇచ్చారు. ఈ సామాజిక న్యాయం గురించి మాట్లాడే నిన్ననే ఒక వీడియో మనం సోషల్ మీడియాలో వచ్చింది రేవంత్ రెడ్డి గారు. అది ఢిల్లీలో మాట్లాడాడు ఆయన. అవును ఢిల్లీలో విద్యార్థులు పెట్టిన మీటింగ్లో మాట్లాడి నేను కూడా ఆ వేదిక మీద ఉన్నాను. ఓహో అవునా. ఆ రోజు జరిగిన సభలో వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి, రేవంత్ రెడ్డి గారు దీని మీద మాట్లాడాలని చెప్పేసి ఆయనను పిలిస్తే ఆయన వేదిక మీదకి వచ్చాడు, వచ్చి మాట్లాడాడు. దాంట్లో ఆయన ఏమంటున్నాడు, మాదిగలు చాలా అన్యాయానికి గురయ్యారు, మాదిగల వలన నేను జెడ్పీటీసీ అయ్యాను, మాదిగల వలన ఎమ్మెల్సీ అయ్యాను, మాదిగల వలన ఎంపీ అయ్యాను, మాదిగల వలన ఇవాళ నేను నా పోరాటం ఇదంతా కూడా జరుగుతుందని బాహాటంగా ప్రకటించాడు. మరి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి నీవు నాగర్ కర్నూలు అనే ఒక జిల్లా, అవును అది జిల్లా హెడ్ క్వార్టర్. ఇప్పుడు నాగర్ కర్నూలులో ఎస్సీలు జనాభా పరంగా చూసుకుంటే దాదాపు 3,50,000 పైగా ఓట్లు ఉంటాయి. ఈ 3,50,000 పైగా ఉన్నటువంటి ఓట్లలో 3 లక్షల ఓట్లు సింగిల్ కమ్యూనిటీ మాదిగ ఓట్లు ఉంటాయి. మరి అక్కడ ఒక మాదిగ కమ్యూనిటీకి ఇవ్వకుండా మళ్ళీ తీసుకెళ్ళి ఒక మాల కమ్యూనిటీకే ఇచ్చారు. మరి ఏం సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు మీరు? రెడ్ల విషయంలోకి వస్తే మీ జనాభా దామాష ప్రకారం మీకు ఎవరెవరు కావాలో వాళ్ళందరికీ సీట్లు ఇప్పించుకున్న నీవు నీ పక్కనే ఉన్నటువంటి సంపత్ కుమార్కు సీట్ ఎందుకు ఇప్పించలేకపోయావు అనే ప్రశ్న సహజంగా తలెత్తుతుంది కదా. అంతెందుకు నీవు టీడీపీలో ఉంటే టీడీపీలో ఉండి నీవు కాంగ్రెస్లోకి పోతే కాంగ్రెస్లోకి పోయి 10-15 సంవత్సరాలుగా నీతో పాటే తిరుగుతున్నటువంటి చారగొండ వెంకటేష్ అని ఓయూ జేఎస్ నేత, ఓయూ జేఎస్ నేత ఉన్నాడు. ఆ పిల్లవాడికన్నా ఇప్పించచ్చు కదా. అంటే ఆ విధంగా చూసినప్పుడు చూస్తూ ఉంటే డబ్బులున్నోళ్ళకే ఎంపీ సీట్లు ఇస్తారు, సామాజిక న్యాయం ఇతరేతర విషయాలు ఏమీ లేదు, డబ్బులు ఎవడు పెడితే వాడికి సీట్లు ఇస్తారు అనే ఒక భావన సమాజంలోకి తీసుకొస్తే ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం, పార్లమెంటరీ విలువలకి వ్యతిరేకమైనది, ప్రమాదకరమైనది. ఎవడికి ఇప్పుడు గుడిసెల వెంకటస్వామి గారు ఉన్నారు, ఆయన చనిపోయారు, ఆయన కుటుంబం ఉన్నది, ఆయన కుటుంబంలో వివేక్ గారు ఎమ్మెల్యే, వినోద్ గారు ఎమ్మెల్యే. ఇప్పుడు వివేక్ గారి కుమారుడు రేపు ఎంపీగా పోటీ చేస్తాడు. మల్లు బట్టి విక్రమార్క గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, అదేవిధంగా మల్లు రవి గారు ఉన్నారు. అంటే దళితులంటే ఒక కుటుంబమా? ఒకే కుటుంబం కాదు. దళితులంటే ఒక కుటుంబం కాదు, రెడ్లంటే ఒక కుటుంబం కాదు, ఎవరంటే ఒక కుటుంబం కాదు. రాజకీయ వ్యవస్థ అంటే అన్ని అవకాశాలు అందరికీ దక్కాలని. అంటే డబ్బులున్నోళ్ళకు మాత్రమే మేము సీట్లు ఇస్తామనే భావనను తీసుకెళ్తే రేపు సామాన్యుడు ఎన్నికల రాజకీయ వ్యవస్థలోకి వచ్చే అవకాశం లేదు, సామాజిక న్యాయం నెరవేరే అవకాశం లేదు. సామాజిక తెలంగాణ అని అన్నప్పుడు కేసీఆర్ పరిపాలనలో సామాజిక తెలంగాణ లేదు, కేసీఆర్ పరిపాలనలో ప్రజాస్వామ్య తెలంగాణ లేదు అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, మరి ఎక్కడ సామాజిక న్యాయం పాటించబడుతున్నది అనే ప్రశ్న సహజంగా వస్తుంది కదా. ఇది సమాజం ముందు ఉన్నది. లాస్ట్ క్వశ్చన్ తొందరగానే ముగిద్దాము. ఈ ఎలక్టోరల్ బాండ్స్ అంశాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే ఇది అఫీషియల్ అవినీతియా లేకపోతే ఎట్లా అనాలి? వాళ్ళు రకరకాలుగా దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కనుక లేకపోయి ఉంటే ఇవాళ ఎవరు ఎంత ఇచ్చినారన్న విషయం కూడా తెలిసి ఉండేది కాదు ఈ సామాన్య జనానికి. సో మొత్తానికైతే మొత్తం బహిర్గతమైంది ఎవరెవరు ఎంతెంత ఇచ్చినారన్నది. ఇదంతా కూడా అవినీతి, దోపిడీ సొమ్మే, మెజారిటీ సొమ్ము అన్నది క్లియర్గా కనబడతా ఉన్నది. లెక్కలు వాళ్ళు ఎప్పుడెప్పుడు ఇచ్చినారు, సీక్వెన్స్ ఏంది అన్నది కనుక మనం ఆలోచిస్తే మనకి స్పష్టమే కదా. అంటే ఇన్నాళ్ళు వివిధ వ్యాపార సంస్థలు ప్రభుత్వాలకి ఎన్నికలకు పోయినప్పుడు ఆ ఎన్నికల్లో డబ్బు కావాల్సి వస్తే ఆ డబ్బును వేల కోట్ల డబ్బును వాళ్ళకి ఇచ్చి మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ద్వారా పని తీసుకోవటం అనేది మనం గతంలో చూసాం.
ఇప్పుడు ఏమిటంటే ఒక రకంగా పర్సెంటేజ్ ఇవ్వటం లాంటిది ఇది. అంతే. బాండ్ కొనుక్కోవడం అంటే ఇదో నేను 1000 కోట్ల లాభం సంపాదించాను, 1000 కోట్ల లాభంలో నీకు ఒక 10%, 15% పర్సెంటేజ్ ఇస్తున్నా. అవినీతికి వ్యతిరేకంగా మా ప్రభుత్వం ఉంటుంది, అవినీతికి వ్యతిరేకంగా మా పరిపాలన కొనసాగుతుంది, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా మా పరిపాలన ఉంటుంది అని చెప్పిన మోడీ గారు 2014లో వచ్చినప్పుడు ఆయన ఎక్కడెక్కడ నల్లధనం ఉందో నల్లధనాన్ని అంతా ఇండియాకి తెప్పిస్తా, ఆ డబ్బుతో ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తా అన్నటువంటి మోడీ గారు ఇవాళ చూస్తే ఆయననే బాండ్ల పేరు మీద అత్యధిక డబ్బు బీజేపీ పార్టీ దగ్గరికి వెళ్ళింది. సహజంగా వెళ్తుంది, ఎందుకంటే పవర్లో ఉన్నటువంటి పార్టీ ఏది ఉంటే వాళ్ళకి. అంటే ఇది ఒక రకంగా చట్టబద్ధమైనటువంటి అవినీతి. మనకి ఒక్కొక్కసారి చూస్తే అవినీతిని సమర్థిస్తున్నామా అన్నంత ప్రశ్న తలెత్తుతుంది. కానీ ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ అనేటటువంటి వాడు అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేసినటువంటి వాడు, అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేసినటువంటి వాడు ఇవాళ అవినీతి పేరు మీద కేసు మోపబడి జైల్లోకి వెళ్ళాడు. ఒకవైపు ఏమో చట్టబద్ధంగా అన్ని పార్టీలు డబ్బును ఎన్నికల కోసం బాండ్ల రూపంలో తీసుకుంటారు. అంటే ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇంకా అర్థం చేయించవలసింది ఏముందంటే ఈ దేశంలో ఏ పార్టీ కూడా న్యాయబద్ధంగా ప్రజల కోసం పనిచేసే పార్టీ లేదు. ఈ పార్టీలన్నీ పెట్టుబడిదారుల కోసం పనిచేసే పార్టీలు, ఈ పార్టీలన్నీ దోపిడీదారుల కోసం పనిచేసే పార్టీలు, ఈ పార్టీలన్నీ ప్రపంచ బ్యాంకు కనుసన్నల్లో, WTO కనుసన్నల్లో మెలిగేటటువంటి పార్టీలే తప్ప ప్రజల కోసం పనిచేసే పార్టీలు కావు అనేది మనకు అర్థమవుతున్నది. అందుకోసమే ఒక ప్రత్యామ్నాయ ఆలోచన విధానంతో ప్రత్యామ్నాయ రాజకీయ విధానాన్ని ఈ ప్రజలు ఆలోచించవలసిన సందర్భం ఏర్పడింది. కవిత అరెస్ట్ ఈ సమాజానికి నేర్పిస్తున్నది ఏంటి? అంటే లిక్కర్ స్కాము, ఈ మొత్తం వ్యవహారము, కేజ్రీవాల్ అరెస్ట్ ఇందులో కూడా ఉన్నది. సో అల్టిమేట్గా ఇవన్నీ మీకు ఎట్లా కనిపిస్తూ ఉన్నాయి? అంటే సమాజంలో పతనం అవుతున్న రాజకీయ విలువలకి ఇది ఒక నిదర్శనం. ఒకప్పుడు రైలు యాక్సిడెంట్ అయితే రైల్వే శాఖ మంత్రి బాధ్యత వహించి రాజీనామా చేసేవాళ్ళు. నేను చిన్నప్పుడు అనుకుంటా గురుకుల పాఠశాలలో రోజు పొద్దున్న లేచి వార్తలు చదువుతూ ఉండేది. వార్తలు చదువుతున్నది గురుకుల వాణి అని ఆ రోజు వార్తలు రాసి చదివేది చిన్నప్పుడు. ముద్దు కృష్ణమ్మ నాయుడు విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేశాడని వార్త చదివాను నేను. ఎందుకు రాజీనామా చేశాడంటే ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఎగ్జామ్ పేపర్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే దానికి బాధ్యత వహించి రాజీనామా చేశారు. ఇట్లాంటి విలువలు కదా మనకున్నది. ఇట్లాంటి విలువల స్థాయిలో అవినీతికి డబ్బును ఎంతైనా సరే అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎంత డబ్బైనా సంపాదించుకోవచ్చు అనే ఒక స్థితి రాజకీయ నాయకులకి ఏర్పడినప్పుడు ఈ రాజకీయ నాయకులు ప్రజలకు దూరం అవుతారు. ప్రజలకు దూరం కావటం మూలంగా ఏ రాజకీయ నాయకుడి మీద ఎవరు ఏ చర్య తీసుకున్నా స్పందించినటువంటి ఒక స్థితి ఏర్పడుతుంది. మరి కవిత ఒక మాజీ ముఖ్యమంత్రి బిడ్డ. ఆమె మాజీ ముఖ్యమంత్రి బిడ్డ మాత్రమే కాదు, సిట్టింగ్ ఎమ్మెల్సీ, గతంలో ఎంపీ. ఇంత స్థాయిలో ఉద్యమం, తెలంగాణ ఉద్యమం నడుస్తున్న కాలంలో ఆమెదైన పద్ధతిలో ఆమె కూడా కొంత పోరాటంలో భాగమైనటువంటి ఆమె. మరి అట్లాంటి ఆమె అరెస్ట్ అయితే ఇంత స్తబ్దుగా తెలంగాణ సమాజం ఉండటం అంటే ఇది దేనికి సంకేతం? అంటే మీరు ప్రజలకి డిటాచ్ అయిపోయారు. ఇది ఒకటైతే, రెండోది మనకు తెలుస్తుంది కేంద్రము తమకు లొంగనటువంటి రాజకీయ నాయకులందరికీ మీదికి కొన్ని సంస్థలని ఉసిగొలిపి, కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగపరమైన సంస్థలని ఉసిగొలిపి లొంగ తీసుకోవడం ఒక పద్ధతిగా కొనసాగుతున్న స్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు నిజంగా ప్రజల వైపు నిలబడి తెలంగాణ సమాజపు ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే వాళ్ళే అయి ఉంటే ఇవాళ కేంద్రం ఏమైనా దర్యాప్తు సంస్థలను ఉసిగొలిపినప్పుడు తెలంగాణ సమాజం అంతా మీ వెనక నిలబడేది. అంటే నిలబడలేదంటే అర్థం విలువల రాహిత్యమైన రాజకీయ వ్యవస్థ కొనసాగుతున్నది, డబ్బే ప్రధానమవుతుంది. కనుక ఈ దేశ యువతరం, మేధోవర్గం, పౌర సమాజం ఆలోచించవలసింది డబ్బు లేని నిజాయితీ కలిగిన రాజకీయవేత్తల కోసం ఈ సమాజాన్ని తయారు చేసుకోవడం తప్ప ఇప్పుడు మనం గొంగట్లో అన్నం పోసుకొని ఎంటుకలు వేరేసుకుంటే ప్రయోజనం లేదనేది నా అభిప్రాయం. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇది. ఎనీవే చాలా అంశాలకు క్లారిటీ వచ్చిందని సో ప్రజలు కూడా భావిస్తారు ఖచ్చితంగా మీ ఇంటర్వ్యూ చేసిన తర్వాత. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇది ప్రొఫెసర్ కాసిం గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.